త్రీ డెవలపర్స్ అనుకుందాం. ఓకే, మన దగ్గర ఒక త్రీ డెవలపర్స్ ఉన్నారు. కిరణ్, గోపి, సురేష్. ఓకే, త్రీ డెవలపర్స్ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక పేమెంట్ గేట్వేకి సంబంధించిన ప్రాజెక్టు మీద వర్క్ చేస్తున్నాం. ఓకే, డెవలప్ చేయబోతున్నాం. ఓకే, ఐఎమ్ ద టీమ్ లీడ్. ఓకే, సో ఇప్పుడు కిరణ్కి ఒకటి ఇచ్చాను, ఏమని? ఫోన్ పే సర్వీస్ డెవలప్ చేయమని చెప్పేసి. గోపికి నేను జీపే సర్వీసు డెవలప్ చేయమని చెప్పి ఇచ్చాను. సురేష్కి డెబిట్ కార్డ్ సర్వీసు డెవలప్ చేయమని చెప్పేసి ఇచ్చాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు కిరణ్ స్టార్ట్ చేస్తున్నాడు ప్రోగ్రామ్ అనేది. సో ఇది కిరణ్. కిరణ్, నెక్స్ట్ గోపి. మీరు ఇలా తీసుకోవద్దండి ఫైల్స్ నేమ్స్, నేను జస్ట్ ఈజీగా అర్థం అవడానికి తీసుకున్నా ఫైల్ నేమ్స్. మాడ్యూల్ నేమ్ ప్రాపర్ గా ఉండాలి. సురేష్. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు యాక్చువల్ గా ఉన్న టెర్మినాలజీస్ వాడండి, ఇవి వాడద్దు. ఎగ్జాంపుల్ ఎలా చెప్తారండి ఒకసారి? ఆ? ఎగ్జాంపుల్, సపోజ్ మాడ్యూల్ నేమ్ ఎట్లా ఎగ్జాక్ట్ గా ఇలాగ ఉండాలి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటారు రియల్ టైం. ఇక్కడ సర్వీసెస్ అని తీసుకోవాలి. ఓకే, నేను చెప్తాను. ఇది సర్వీసెస్. ఓకే, ఇక్కడ గోపి అని ఉంది కదా. ఓకే, నేను గోపి పని చేస్తా. ఫోన్ పే సర్వీస్ కిరణ్. జీపే సర్వీస్ అది తీసేస్తే సరిపోద్ది. ఫోన్ పే సర్వీస్, జీపే సర్వీస్ నేమ్స్ తీసేస్తే సరిపోతుంది. ఓకేనా? సురేష్ డెబిట్ డెబిట్ కార్డ్ సర్వీస్. ఓకే, సో ఇవి సర్వీసెస్. సర్వీసెస్ లోపల ఇవ్వనమాట. మీరు జస్ట్ ఆ నేమ్స్ తీసేస్తే ఫోన్ పే సర్వీస్, జీపే సర్వీస్, డెబిట్ కార్డ్ సర్వీస్. రైట్. సో ఇప్పుడు కిరణ్ డెవలప్ చేసినాడు. సో క్లాస్, మీకు క్లాస్ తెలిసిందే. ఓకే, ఫోన్ పే సర్వీస్. ఫోన్ పే సర్వీస్ డెవ్ పాస్. ఓకే, సో డెవ్ ఫోన్ పే కాబట్టి రిసీవ్ రిసీవ్ పేమెంట్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ ప్రింట్ ని సింపుల్ గా ప్రింట్ ఫోన్ పే పేమెంట్ డీటెయిల్స్ రిసీవ్డ్. ఓకే, నౌ డెవ్ ప్రాసెస్ ఫోన్ పే ప్రింట్ ఫోన్ పే పేమెంట్ ప్రాసెసింగ్ డెవ్
సెండ్ ఫోన్ పే నోటిఫికేషన్, ప్రింట్ పేమెంట్, ఫోన్ పే పేమెంట్ డన్. ఓకే. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం. ఫోన్ పే సర్వీస్ పిహెచ్ డాట్ ఫస్ట్ రిసీవ్ ద పేమెంట్ డీటెయిల్స్ పిహెచ్ డాట్ ప్రాసెస్ ఫోన్ పే పిహెచ్ డాట్ సెండ్ నోటిఫికేషన్. ఓకే. సో కిరణ్ డెవలప్ చేశాడు, అయిపోయింది. ఓకే. డిజైన్ చేశాడు కిరణ్. ఇప్పుడు రన్ చేస్తున్నాడు కిరణ్. ఓకే. పేమెంట్ డీటెయిల్స్ రిసీవ్డ్, పేమెంట్ ప్రాసెసింగ్, పేమెంట్ డన్. ఓకే. ఇది కిరణ్ డెవలప్ చేసిన సర్వీస్ ఫోన్ పే సంబంధించి. సో ఇప్పుడు సేమ్ ఇప్పుడు గోపిగా డెవలప్ చేస్తున్నాడు. ఇది వచ్చేసి జీపే సర్వీస్. సో ఇప్పుడు గోపి గడ డెవలప్ చేశాడు, రన్ చేస్తున్నాడు. సో గోపికి సంబంధించిన సర్వీస్ ఎగ్జిక్యూట్ అయితే అవుతుంది. ఓకే. సో సేమ్ ఇప్పుడు సురేష్ డెవలప్ చేస్తున్నాడు అనుకుందాం. సురేష్కి వచ్చేసి డెబిట్ కార్డ్ కదా ఇచ్చింది. డెబిట్ కార్డ్ సర్వీస్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్, ప్రాసెస్ డెబిట్ కార్డ్, నోటిఫికేషన్. కాపీ చేసుకుందాం. సో ఇప్పుడు ఎవరి సర్వీస్లు వాళ్ళకి ఇచ్చేసాం. ఓకే. సో దీంట్లో ఏమైనా డౌట్ ఉంది ఎవరికైనా ఈ 3 క్లాసులో? ఇది జస్ట్ వాళ్ళు ఎవరి సర్వీస్ వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు డెవలప్ చేసుకున్నారు, వాళ్ళ సర్వీసులు డెవలప్ చేసుకున్నారు. వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు సార్, అర్థమైంది. క్లియర్. రెగ్యులర్ గా రెగ్యులర్ రెగ్యులర్ గా వచ్చే వర్క్. సో గోపికి ఇచ్చిన కిరణ్కి ఇచ్చాను. కిరణ్కి రిక్వైర్మెంట్ చెప్పాను, జీపే సర్వీస్ ను డెవలప్ చేయని చెప్పాను. సో కిరణ్ ఏం చేశాడు? ఓకే, ఫోన్ పే సర్వీస్ ని డెవలప్ చేశాడు తనకు తెలిసిన స్టైల్లో. గోపి కూడా పనిచేస్తుంది, సర్వీస్ అయితే పనిచేస్తుంది. గోపి కూడా డెవలప్ చేశాడు. గోపికి ఇచ్చిన దాంట్లో ఫోన్ జీపే చెప్పినాము, జీపే ఇచ్చినాము, జీపే పనిచేస్తుంది. ఓకే, ఇక్కడ రివర్స్ లో పెట్టాను నేను. ఓకే, ఇది ఫోన్ పే అంటే ఇది ఫోన్ పే సర్వీస్ కదా మనం పెట్టాల్సింది. కిరణ్ కిరణ్ ఫోన్ పే, గోపిది జీపే. సో దీంట్లో అయితే ఏం లేదు, ఇది రెగ్యులర్ గా సర్వీసెస్ డెవలప్ చేయమని మీకు ఒక టాస్క్ ఇస్తే మీరు చేసేశారు. ఓకే, దీంట్లో
హాయ్ స్టూడెంట్స్, మీరు పైథాన్ కానీ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ కానీ నేర్చుకోవాలనుకుంటున్నారా? సో ఒకవేళ మీరు అది నేర్చుకోవాలనుకుంటే మన వెబ్సైట్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా అయితే మీకైతే ఉపయోగపడుతుంది. సో దీంట్లో వచ్చేసి నేను పైథాన్ అండ్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ సంబంధించిన ఆల్ కంటెంట్ అయితే క్రియేట్ చేశాను. ఇది ఎలా క్రియేట్ చేశానంటే ప్రజెంట్ నేను వర్క్ చేస్తున్న కంపెనీలో ఏదైతే వర్క్ ఉంటుందో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అయితే కోర్స్ కింద కన్వర్ట్ చేసి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది కానీ మీరు కానీ నేర్చుకున్నట్లయితే మీరు డైరెక్ట్గా లైక్ రియల్ టైం వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే మీకైతే వస్తుంది. అయితే ఈ కోర్స్ ఎవరు స్టార్ట్ చేయొచ్చు అంటే ఎవరైనా లైక్ ఫ్రెషర్స్ అయినా సరే, లైక్ ప్రజెంట్ మార్కెట్లోకి వచ్చి జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని సాఫ్ట్వేర్ ఫీల్డ్ కోసం లైక్ సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదా నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదంటే కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు. లేదంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ట్రై చేయొచ్చు అనమాట. సో ఈ కోర్సు ఎలా ఉంటుందంటే జీరో ఎక్స్పీరియన్స్ నుంచి అప్ టు 10 ఇయర్స్ వరకు మీ ఇష్టం. జీరో ఎక్స్పీరియన్స్ నుంచి 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇది ఉపయోగపడుతుంది. సో మీరు ఈ 10 ఇయర్స్ సంబంధించిన కంటెంట్ నేర్చుకోవచ్చు. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ మీకు తగ్గట్టు మీ రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని మీరు జాబ్ కోసం అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏమేం కవర్ చేసాము అంటే పైథాన్, ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఆల్ కోర్ సర్వీసెస్, ఓకే, మోస్ట్లీ రెగ్యులర్గా యూజ్ చేసే కోర్ సర్వీసెస్ అయితే కంప్లీట్ చేసేసాను. దీంతో పాటు మీకు లైక్ మీరు పైథాన్, ఏడబ్ల్యూఎస్లో ఉన్న ఆల్ కోర్ సర్వీసెస్ అండ్ రెగ్యులర్గా యూజ్ చేస్తుంది అండ్ ఈటీఎల్ డేటా పైప్లైన్స్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు నేర్చుకోవచ్చు. అలాగే డేటాబేస్ లైక్ MySQL రిలేటెడ్, PostgreSQL రిలేటెడ్ నేర్చుకోవచ్చు. అలాగే బిగ్ డేటా రిలేటెడ్, ఓకే, స్పార్క్, PySpark నేర్చుకోవచ్చు. ఓకే, అలాగే ఆర్కెస్ట్రేషన్ టూల్ ఒకటి ఉంటుంది, ఎయిర్ ఫ్లో. ఓకే, సో ఇవి రెగ్యులర్గా కామన్గా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏ రెజ్యూమ్ తీసుకున్నా మీకు ఈ కామన్ టూల్స్ ఇవి. ఒకసారి మీరు వెబ్సైట్ విజిట్ చేస్తే మీకు ఫుల్ కంటెంట్ ఏమేమి ఉందో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒకసారి విజిట్ చేసి చూడండి, మీకు కంప్లీట్ లైక్ regularpython.com. అండ్ ఇది మీ యొక్క కోర్స్ లెర్నింగ్ జర్నీ అన్నమాట ఇది. అండ్ మీకు ఏ కంటెంట్ కావాలో రోడ్ మ్యాప్స్లోకి వెళ్తే మీకు మొత్తం ఏ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే పైథాన్ బేసిక్స్ టు అడ్వాన్స్ ఉంది. ఒకవేళ పైథాన్ నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోవచ్చు. ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ రోడ్ మ్యాప్, ఏడబ్ల్యూఎస్ కోర్ సర్వీసెస్ ఉన్నాయి, పాండాస్, MySQL, PySpark, ఓకే, డేటాబ్రిక్స్, అపాచీ ఎయిర్ఫ్లో, డెవాప్స్ రిలేటెడ్. ఓకే, సో ఈ టాపిక్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ ఫ్యూచర్లో నేను కొన్ని లైక్ ఒకవేళ వెబ్సైట్ నేర్చుకోవాలనుకోండి ఫాస్ట్ ఏపీ, జాంగో, ఓకే, అండ్ ఫ్యూచర్లో నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్, మెషిన్ లెర్నింగ్ కూడా యాడ్ చేస్తున్నాను. సో ఎవరైతే పైథాన్ ప్లస్ ఏడబ్ల్యూఎస్ డేటా ఇంజనీరింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఇది వెరీ లో ప్రైస్ అన్నమాట. మీరు అదర్ ఇన్స్టిట్యూట్స్ అండ్ అదర్ ఆన్లైన్ కోర్సెస్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్. జస్ట్ మీరు ఒక 10K ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఎంటైర్ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఈ కోర్స్లో ఉన్న బెనిఫిట్స్ ఏందో ఒకసారి చూద్దాం మనం. వెరీ బెనిఫిట్స్ ఉన్నాయి కోర్స్లో. వెరీ ఇంపార్టెంట్ థింగ్ బేసికల్గా ఏంటి అంటే మీకు 2 టైప్స్ వస్తాయి. ఒకటి ప్రీ రికార్డింగ్ క్లాసెస్ వస్తాయి, ఇంకోటి ఏంటంటే లైవ్ క్లాసెస్ ఉంటుందన్నమాట. ఈ లైవ్ క్లాసెస్ ఎవ్రీడే నేను 9 to 11 ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, దీనికి బ్యాచ్ అంటూ ఏముండదు. మీరు ఎప్పుడైనా సరే లైవ్ క్లాసెస్ జాయిన్ అయిపోవచ్చు. సో లైవ్ క్లాసెస్ సంబంధించిన ఎవ్రీడే లైవ్ క్లాసెస్ సంబంధించిన రికార్డింగ్స్ అనేవి మీకు ఒక డాష్ బోర్డ్ వస్తుంది అనమాట. ఆ డాష్ బోర్డ్లో మీరు చూసుకోవచ్చు. ఒకసారి చూపిస్తాను మీకు డాష్ బోర్డ్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఓకే, ఇక్కడ మీకు డాష్ బోర్డ్ ఉంటుంది. ఈ డాష్ బోర్డ్లో చూసుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఈ డాష్ బోర్డ్లో డైలీ లైవ్ క్లాసెస్, ఓకే, డైలీ లైవ్ క్లాసెస్ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించిన ఒకవేళ మీరు వీడియో చూస్తే ఆ వీడియో సంబంధించిన కంటెంట్ బోత్ ఉంటుంది అనమాట. సో లైవ్ క్లాస్ సంబంధించిన కింద కంటెంట్ అన్నమాట. సో కంటెంట్ ఉంటుంది. అలాగే దీంతో పాటు మీకు అసైన్మెంట్స్ కూడా ఉంటాయండి. ఓకే, వీటితో పాటు మీకు వీడియోసే కాదు, అసైన్మెంట్స్ అన్నమాట. ప్రతి టాపిక్కి మీకు ఒక అసైన్మెంట్ ఉంటుంది. సో అసైన్మెంట్స్ ఏంటి అంటే మీకు ఒక సినారియో ఇస్తాను. ఆ సినారియోలో మీరు ఆ కోడ్ అనేది డెవలప్ చేయాలన్నమాట. ఇట్లా మీకు సినారియోస్ ఉంటాయి. సో వీటితో పాటు మీకు రెగ్యులర్‌గా ప్రో టిప్స్ అనేవి ఇస్తూ ఉంటారనమాట. నా కంపెనీలో ఏవైతే జరుగుతుంటాయో వాటికి సంబంధించిన కొన్ని ప్రో టిప్స్ వీడియోస్ యాడ్ చేస్తూ ఉంటాను.
ఒకవేళ మీరు ఆన్లైన్ టెస్ట్లు రాయాలనుకుంటే మీకు ఆన్లైన్ టెస్ట్లు ఉంటాయి. ఒకవేళ మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వాలనుకోండి, మాక్ ఇంటర్వ్యూస్ మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే. మాక్ ఇంటర్వ్యూస్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఈ క్వెషన్స్ ఎలా ఉంటాయంటే, మనం రెగ్యులర్‌గా మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంటారు. వాళ్ళ దగ్గర నుంచి క్వెషన్స్ కలెక్ట్ చేసుకొని రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేస్తూ ఉంటామన్నమాట. ఓకే. సో, ఇలా ఉంటుంది. సో, ఒకవేళ మీరు నా వెబ్‌సైట్ యొక్క జెన్యూనా కాదా అని చూసుకోవాలంటే ఒకసారి స్టూడెంట్ రివ్యూస్ చూసుకోండి కావాలంటే. సో, స్టూడెంట్ రివ్యూస్ అయితే చాలానే ఉన్నాయి. చాలానే ఉన్నాయి. కాకపోతే కొన్ని నేను హోల్డ్ చేసి పెట్టానన్నమాట. ఎక్కువ కంటెంట్ అయిపోద్దని జెప్పేసి. ఒకసారి స్టూడెంట్స్ రాసిన రివ్యూస్ కూడా మీరు చదువుకోవచ్చు. ఓకే. ఇవి రోడ్ మ్యాప్స్. ఓకే. ఒకవేళ మీరు కోర్స్ తీసుకోవాలనుకుంటే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు మెంబర్‌షిప్ ఆఫ్టర్ సైన్ అప్ అయిన తర్వాత, లాగిన్ అయిన తర్వాత మీకు మెంబర్‌షిప్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌కి మీరు అమౌంట్ పే చేసి ఈ నంబర్‌కి స్క్రీన్‌షాట్ గాని ఇస్తే ఓకే. నేను పర్సనల్‌గా యాక్సెస్ ఇస్తాను. లేదు మాకు పర్సనల్ యాక్సెస్ వద్దు. మేము తీసుకుంటామంటే ఇక్కడ రేజర్ పే ఉంది. రేజర్ పే ద్వారా పే చేసుకొని మీరు యాక్సెస్ తీసుకోవచ్చు. సో, యాక్సెస్ వచ్చేసి ఇక్కడ ఎక్స్‌ట్రా ఏందంటే రూ. 250 పడతదనమాట. అయితే కోర్స్ బెనిఫిట్స్ చూద్దాం ఒకసారి మీకు. కోర్స్ బెనిఫిట్స్ చెప్తాను. సో, ఇక్కడేందంటే ప్రీ రికార్డింగ్ క్లాసెస్ ఎవరైతే లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీకెళ్తున్నారు. ఫ్రెషర్స్‌కి వదిలేసేయండి. ఫ్రెషర్స్‌కేందంటే లైవ్ క్లాసెస్ స్టార్ట్ అయ్యి నేర్చుకోవచ్చు. బట్ ఎవరైతే ఫ్రెషర్స్ కాకుండా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకే. నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నోళ్ళు, లేదంటే జాబ్ షిఫ్ట్ అవ్వాలనుకున్నోళ్ళు, లేదంటే ఫేక్ ఎక్స్‌పీరియన్స్ వెళ్తున్నారు. సో, వాళ్ళు ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకుంటే బెనిఫిట్ ఏంది అంటే, సో, లైవ్ క్లాసెస్ తీసుకుంటే మీకు అరౌండ్ 3-6 మంత్స్ పడతదండి. ఓకే. కోర్స్ అనేది 3-6 మంత్స్ పడతది. ఒకవేళ మీరు ఇమ్మీడియేట్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు. అంటే లైక్ మీకు ఒకవేళ లే ఆఫ్స్‌లో గాని జాబ్ కనిపోయినా, లేదంటే మీరు ఇమ్మీడియేట్‌గా నాన్ ఐటీ నుంచి ఐటీకి, లేదంటే స్కిల్స్ అప్‌గ్రేడ్ చేసుకొని వేరే జాబ్ కోసం ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళకైతే, ఈ ప్రీ రికార్డింగ్ క్లాసెస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. ఇవి మీరు గట్టిగా కూర్చుంటే 45 డేస్‌లో కంప్లీట్ అయిపోతాయన్నమాట. సో, వన్స్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు ఎలా ఈ 45 డేస్‌లో కంప్లీట్ అవ్వాలి అనేది నేను గైడెన్స్ అయితే ఇస్తాను. లేదు మేము లైవ్ క్లాసెస్ తీసుకుంటామంటే లైవ్ క్లాసెస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. 9-11 ఎనీ బ్యాచ్ అంటూ ఏముండదు. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. సో, లైవ్ క్లాసెస్ సంబంధించిన వాళ్ళకి డాష్‌బోర్డ్ ఉంటుంది. సో, ప్రీ రికార్డింగ్ వాళ్ళకేందంటే వెబ్‌సైట్ యాక్సెస్ ఉంటుంది. ప్లస్ లైవ్ రికార్డింగ్ ఎవ్రీథింగ్ ఉంటుందండి. సో, కోర్సు మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత ప్రీ రికార్డింగ్ క్లాసెసే తీసుకోవాలి. లేదంటే లైవ్ క్లాసెస్ తీసుకోవాలని ఛాన్స్ అయితే లేదు. మీకు ఆప్షన్ ఉందన్నమాట. మీరు ప్రీ రికార్డింగ్ క్లాసెస్ తీసుకోవాలంటే ప్రీ రికార్డింగ్ క్లాస్ తీసుకోవచ్చు. లైవ్ క్లాస్ కావాలంటే లైవ్ క్లాస్ తీసుకోవచ్చన్నమాట. అది మీ ఇష్టం. మీ యొక్క టైమ్ యొక్క అవైలబిలిటీ బేస్ చేసుకొని. సో, ప్రీ రికార్డింగ్ క్లాస్ తీసుకుంటే మీకు జస్ట్ 45 డేస్‌లో మీరు ఇంకా గట్టిగా అంటే ఎక్కువ టైమ్ గాని స్పెండ్ చేస్తే నేను డైలీ ఒక 2 అవర్స్‌కి ఇది ఎస్టిమేషన్ అన్నమాట. లేదు నేను డైలీ ఒక 3-4 అవర్స్ టైమ్ స్పెండ్ చేశానంటే మీరు 30 డేస్‌లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే. 30 డేస్‌లోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అయితే కోర్స్ యొక్క బెనిఫిట్ చూద్దాం. మీకు వెబ్‌సైట్ యొక్క ఫుల్ యాక్సెస్ ఉంటుంది. మీకు ప్రతిదీ యాక్సెస్ ఉంటుందన్నమాట. ఫుల్ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్ వెబ్‌సైట్, డాక్యుమెంట్, కోడ్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఓకే. డైలీ డౌట్ సెషన్స్. సో, మీరు ప్రీ రికార్డింగ్సే కాబట్టి, సో, మీకేమైనా డౌట్స్ వస్తే ఎవరు చెప్తారు అంటే, సో, మీకు డైలీ డౌట్ సెషన్స్ ఉంటాయి. సో, మీరు ఎనీ టైమ్ మీరు కాల్ చేసుకొని మీ యొక్క డౌట్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఓకే. ఓకే. జస్ట్ కాల్ చేసుకొని మీకు ఇన్‌స్టాలేషన్ ఇవన్నీ కూడా నేను సెట్ చేస్తాను. సో, వీకెండ్ 1-1 సెషన్ ఉంటుంది. అంటే ఏంటి అంటే, ఇన్ కేస్ మీకు సబ్జెక్ట్ కంప్లీట్‌గా అర్థం కాలేదనుకోండి. ఓకే. అసలు మాకు సబ్జెక్టే అర్థం కావట్లేదంటే, ఏదైతే టాపిక్ మీకు అర్థం కాలేదో ఆ టాపిక్ నేను వీకెండ్స్‌లో లైవ్‌లో 1-1 సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వన్స్ మీకు కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ చేస్తున్నాను. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ ఇస్తాను. అండ్ 100% జాబ్ అసిస్టెన్స్ అంటే మీకు జాబ్ వచ్చేంత వరకు ఎటువంటి గైడెన్స్ కావాలో ఆ గైడెన్స్ నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ దాంతో పాటు ఆఫ్టర్ జాబ్ వచ్చిన తర్వాత మీకు 1 మంత్ ఫ్రీ సపోర్ట్ కార్డ్ చేస్తాను. అంటే మీకు ఏదైనా జాబ్ వచ్చిన తర్వాత సో, మీరు ఫ్రెషర్స్ కాబట్టి లేదంటే లైక్ నాన్ ఐటీ నుంచి ఐటీఏ ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టి వెళ్ళేవాళ్ళుంటారు గదా! సో, వాళ్ళకేందంటే కొంచెం ఫియర్ అనేది ఉంటుందన్నమాట జాబ్ వచ్చిన తర్వాత. సో, ఆ ఫియర్ ఏంది అంటే టాస్క్ ఎలా ఇస్తారు? ఎలా చేయాలి? ఆ టాస్క్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇలాంటివి ఉంటాయన్నమాట. సో, అలాంటివి నేను మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకే. సో, ఇదంతా కూడా మీరు కేవలం 10,000లోనే అచీవ్ చేసుకోవచ్చు. మీరు అదర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఏ ఇన్‌స్టిట్యూట్ తీసుకున్నా మీకు ఓన్లీ పైథాన్ మాత్రమే వస్తది. ఓకే. ఇక్కడ నేను పైథాను ఓకే. మీకు పైథాను, ఏడబ్ల్యూఎస్, డేటాబేస్, బిగ్ డేటా, ఎయిర్‌ఫ్లో. ఇన్ ఫ్యూచర్‌లో ఒకవేళ నేను కొత్త
టాపిక్స్ యాడ్ చేస్తే అవి కూడా మీకు యాక్సెస్ ఉంటుందన్నమాట. సో అక్కడ మీరు ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ యాక్సెస్ ఉంటుంది. సో యాక్సెస్ తీసుకోవాలంటే సింపుల్ సైన్ అప్, సైన్ ఇన్, తర్వాత మెంబర్షిప్. సో మెంబర్షిప్లో 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. క్యూఆర్ కోడ్‌కి పే చేస్తే 10,000 ఇక్కడ మీకు ఎక్స్ట్రా పడతది. 10,000 ప్లస్ రూ. 250 ఎక్స్ట్రా పడతదన్నమాట. ఓకే. 10,250 రూపీస్ ఎక్స్ట్రా పడతది ఇక్కడ లైక్. ఓకే. లేదు